హలో అందరికీ నమస్కారం. నేను మళ్ళీ వచ్చేసానండి ఒక కొత్త కథతో. అయితే ఈసారి ఇది నిజంగా జరిగిన కథ కాదు. ఇది ఒక కల్పిత కథ. ఖచ్చితంగా ఈ కథ మిమ్మల్ని అలరిస్తుందని నమ్మకంతో ఈ కథ చేశాను. అయితే లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఓపెన్ చేస్తే రాత్రి 11:11 సమయం. నగర చివారులో చీకట్లో కొండల మధ్య ఒక కారు యాక్సిడెంట్కి గురై ఆ కారులోంచి నెమ్మదిగా ఒక వ్యక్తి ఒక మడుగుల్లో మెల్లగా బయటికి డేక్కుంటూ వస్తుంటాడు. వచ్చి ఒక క్షణం తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు కనిపిస్తుంది. తను చేసిన పాపాలకే తనకి శిక్ష పడిందని తెలిసి చివరిసారిగా తన దగ్గర ఉన్న డబ్బుని తనని ఎప్పటికీ అసహించుకునే తన కూతురికి పంపిద్దామని చెప్పేసి ఫోన్పే ఆన్ చేసి నంబర్ టైప్ చేస్తాడు. కాకపోతే ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ నెంబర్ చివరిలో ఒక్క నెంబర్ తప్పు కొట్టడంతో అతను పంపించిన అమౌంట్ మొత్తం హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి చేరుకుంటుంది. ఆ అమౌంట్ ఎంత అంటే టైటిల్లో చూడండి. అప్పుడే అరుణ్ చక్కగా భార్య పిల్లలతో భోంచేసేసి పడుకుందామని బెడ్రూమ్లోకి ఇలా రాగానే టింగ్ మన ఫోన్లో మెసేజ్ వస్తుంది. ఈ సమయంలో ఎవడబ్బా అని ఫోన్ తీసి చూడగానే అతని అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయి ఉంటుంది. ఆ అమౌంట్ని చూడగానే మనోడు కళ్ళు పెద్ద అవుతాయి. షాక్లో ఉంటాడు కాసేపు. వెంటనే తేరుకొని వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. అరే మామ, నా అకౌంట్లో చాలా ఎక్కువ అమౌంట్ జమ అయింది మామ, ఒకసారి నువ్వు బ్యాంక్కి వెళ్ళి విషయం ఏంటో కనుక్కో. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ క్రెడిట్ అయ్యిందనుకో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లు అవన్నీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, కొంచెం అదేదో చూడు మామ అని చెప్తాడు. మామ నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు హ్యాపీగా నిద్రపో, నేను వివరాలన్నీ కనుక్కొని ఏం ప్రాబ్లం లేకుండా చూస్తానని వాళ్ళ ఫ్రెండ్ భరోసా ఇవ్వడంతో అరుణ్ హ్యాపీగా నిద్రపోతాడు. ఇప్పుడు టైటిల్స్. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్లో ఓ పెద్ద ప్యాలెస్లో యజమాని లాన్లో చైర్ వేసుకుని కూర్చుంటాడు. వాడి ముందు ఒక పనుడు తన భార్యతో కూతురుతో నిలబడి, అయ్యగారు మా అమ్మ నాన్న వయసు అయిపోవచ్చిందండి, వాళ్ళ ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు, మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఇక నేను మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నని చూసుకుంటానండి అని అనడంతో ఆ యజమాని, అరే ఒక పంచి, నువ్వు వెళ్ళిపో, నీ అకౌంట్లో కొన్ని డబ్బులు వేస్తాను, ఆ డబ్బులతో వచ్చే వడ్డీతో ఓ పెద్ద ఇల్లు కట్టుకొని మీ అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకుంటూ కూతురుని బాగా చదివించుకో అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే అతను వేసిన అమౌంట్ ఎంతంటే దాదాపుగా ₹1,00,00,000. అది ఇతని పనితనానికి మెచ్చి ఇచ్చిన సొమ్ము అన్నమాట. అయితే ఇక్కడే డబ్బు ఎంత పని చేస్తుందో మనుషుల మనసులను ఎలా మారుస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళ భార్య వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంది. వాళ్ళ తమ్ముడు సుహాన్. వాడు ఊరి మీద అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, ఏ పని పాట లేకుండా. ఫోన్ చేసి ఒకటే చెప్తుంది, అరే తమ్ముడు, బావ నేను ఊరు వస్తున్నాము, బావ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు బావను మంచి చేసుకొని ఆ డబ్బులతో ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని చక్కగా హ్యాపీగా బతికేరా అని సలహా ఇస్తుంది. సలహా ఇవ్వడంతో బావ అక్క ఊరు చేరుకోగానే మన సుహాను వెంటనే, బావ చాలా రోజులైంది నువ్వు వచ్చి, సాయంత్రం మనం పార్టీ చేసుకుందామని చెప్తాడు. ఓకే అని చెప్పగానే సుహాను బావని పార్టీ అని చెప్పేసి ఊరి చివర తీసుకెళ్ళి బాగా కళ్ళు దాపించి బావ మత్తులో ఉన్నప్పుడు బావ దగ్గర ఫోన్ తీసుకొని, వాడికి ఆల్రెడీ తెలుసు కదా, చూశాడు, బావ అకౌంట్లోంచి డబ్బులన్నీ కొట్టేసి ఆ రాత్రే ఎవరికి తెలియకుండా బ్యాగ్ సర్దుకొని తమిళనాడు చెక్కేస్తాడు. ఇప్పుడు తమిళనాడు చేరుకున్న సుహాన్ పెద్ద హోటల్లో స్టే చేస్తాడు. ఒక వారం రోజులు స్టే చేసేసరికి అక్కడ అదే హోటల్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి రతి, ఈమెతో పరిచయం ఏర్పడుతుంది. వీడు మనోడు ఉన్నోడు ఊరుకుంటాడా, డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నవి కదా ప్రశాంతంగా మెల్లగా ఈ అమ్మాయిని గోకుతాడు. ఈ అమ్మాయి ఏమైనా ఊరుకుంటుందా, వీడు హోటల్లో దిగాడంటే బాగా డబ్బులు ఉన్నాడని చెప్పి ఆలోచించి అప్పటికే వేరే ఒక అతనితో ఆమెకు సంబంధం ఉంటుంది. అతని పేరు రక్షిత్. వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మెల్లగా వీడి దగ్గర డబ్బులు కొట్టేద్దామని చూస్తారు. కాకపోతే రతికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె భర్త ఒక లారీ డ్రైవర్. కానీ రతి కోరికలు వేరేగా ఉంటాయి. తన భర్త ఏమో లారీ డ్రైవర్ కదా, తనకు ఉన్న దాంట్లో ఏదోలా తన భార్యను బాగానే చూసుకుంటున్నాడు. కానీ రతికి కావాల్సింది అది కాదు. రతి జీవితం ఎలా ఉండాలంటే పార్టీలకు వెళ్ళాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, నగలు వేసుకోవాలి,
సమాజంలో బాగా కనిపించాలి, డబ్బున్నోళ్ళలా ఉండాలి. ఇది రతి ప్లాన్. కానీ అవేవి వర్కౌట్ అవ్వడం లేదుగా. కనీసం తాగుబోతు భర్త లేకపోయినా కనీసం రక్షిత్ అయినా ఉంటాడని రక్షిత్తో పాటు ఉంటుంది హోటల్లో. ఇది కథ. అయితే ఈ రతి ఏం చేస్తుందంటే, మనోడు గోకుతున్నాడని చెప్పి ఈమె కోఆపరేట్ చేస్తుంది. కోఆపరేట్ చేసి సుహాన్కి తన రూమ్కి రమ్మంటాడు. ఆమె చెప్తుంది, సార్ ఇక్కడ వచ్చేసారి కెమెరాలు అన్నీ ఉంటాయి, నేను నైట్కి నా రూమ్ అడ్రస్ ఇస్తాను, మీరు నా రూమ్కి వచ్చేయండి అని చెప్తుంది. అంతే. ఇదే మంచి అదును అనుకొని సుహాన్ కూడా ఆమె రూమ్కి వెళ్ళిపోతే రతి వాళ్ళ భర్త తాగేసి వస్తాడు కదా, పాపం అతనికి ఏం తెలీదు, అతను నిద్రపోతాడు. ఈలోపు వీళ్ళు ఏం కావాలో అది చేసుకుంటూ ఉంటారు. రతి ఏమైనా తక్కువ తిన్నదా, సుహానికి మందు కల్పిస్తుంటుంది. ఆ మందులో ఏదో కలుపుతూ ఉంటుంది అనుకోండి. అయితే ఇలా నెల రోజులు వ్యవహారం సాగుతున్నప్పుడు రతి మెల్లగా సుహాన్ యొక్క సీక్రెట్లు అన్నీ తెలుసుకొని ఒక రాత్రికి రాత్రి సుహాన్ దగ్గర ఆ ఫోన్లోంచి మళ్ళీ డబ్బులన్నీ కొట్టేసి రక్షిత్తో పాటు ముంబైకి చెక్కేస్తుంది. ఈ ముంబై చేరుకున్న రక్షిత్ రతితో అప్పటికే సంబంధం ఉండడం వల్ల ఆమె ఫోను, ఆమె లాకులు అన్నీ తెలుసు కాబట్టి ఆమె దగ్గర డబ్బులు దొబ్బేసి ఆ రాత్రికి రాత్రే రక్షిత్ వాళ్ళ సొంత ఊరైన బీహార్కి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న దగ్గరికి. రక్షిత్కి అమ్మ ఉండదు. అమ్మ చనిపోయి చాలా కాలం అవుతుంది. తండ్రి ఒక్కడే ఉంటాడు. కాకపోతే ఆ తండ్రి కూడా ఊర్లో బోల్డని అప్పులు చేసి తాగుపోతే ఊరి మీద తిరుగుతూ ఉంటాడు. అయితే అప్పుడప్పుడు అప్పుల చేత దెబ్బలు కూడా తింటూ ఉంటాడు. అయితే అలాంటి తండ్రి దగ్గర చేరుకోగానే విషయం తెలుసుకొని కొడుకు వచ్చాడని తెలుసుకోగానే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాత్రికి బాగా కూర్చొని మందు తాగుతూ ఉంటారు. మందు తాగుతూ తింటూ ఉన్న టైంలో రక్షిత్ ఇలా చెప్తాడు, నాన్న ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పగానే, ఓకే నాకు కొంత డబ్బులు అప్పిస్తావా, నేను అప్పు తీర్చుకుంటానంటే, లేదు నాన్న ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఇది నేను నీకు ఎలాగిస్తానని అప్పుల బోర్డులు ఉన్నాయి, నా వల్ల కాదని చెప్తాడు. ఓకే నీ ఇష్టం, ఇస్తే ఇవ్వు లేకుంటే లేదని తండ్రి చెప్పగానే వీడి మత్తులో ఉండడం చూసి వాడేం చేస్తాడు, వాళ్ళ తండ్రి గొడవలతో వీడిని నెత్తి బదలు కొట్టి వాడిని అక్కడ చంపేసి వాడి ఫోన్లో డబ్బులన్నీ వీడికి ఫోన్కి పంపించుకొని అక్కడి నుంచి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఇలా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న తరుణంలో వేరే ఒక అతనికి పట్టుబడతాడు. అతను ఎవరంటే ఆ ఊర్లో ఒక చిన్న సైజు డాన్ అనమాట. వీడేం చేస్తుంటాడు, చిన్న చిన్న దందాలు, వడ్డీలకు అప్పులు ఇవ్వడం, అప్పులు ఇచ్చి ఎక్కువ వడ్డీలు వసూలు చేయడం, వాళ్ళు సమయానికి డబ్బులు కట్టకపోతే వాళ్ళ ఇంట్లో వస్తువులు తీసుకురావడం, వాళ్ళ మనుషులు ఎత్తుకొచ్చేయడం, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాడంట. అలాంటి వాడి దగ్గర కూడా రక్షిత్ వాళ్ళ నాన్న డబ్బులు అప్పు తీసుకుంటాడు. సో అతనికి బాగా అప్పుపడే ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళకి పట్టుబడడంతో వాళ్ళు వీడిని బాగా చితగ్గొట్టి వాడి దగ్గర ఉన్న డబ్బులు అన్నీ వాళ్ళు లాక్కుంటారు. అయితే ఇవ్వాల్సిన డబ్బులు లాక్కుని ఉంటే బాగున్నాం, ఇవ్వాల్సిన దానికంటే వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని వాడిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి మన డాన్గాడు ఊరి చివర ఉన్న తన ఫామ్ హౌస్కు బయలుదేరుతాడు. తాగిన మైకంలో కారు వేగంగా తోలడం వల్ల అదుపు తప్పి యాక్సిడెంట్ అవుతుంది. ఇదే మన కథలో మొదట చెప్పుకుని ట్విస్ట్. స్కూల్లో అల్లరి చిల్లరగా పిల్లలు అల్లరి చేస్తుంటే టీచర్ వస్తాడు. టీచర్ వచ్చి కొన్ని వాక్యాలు చెప్తుంటాడు పిల్లలకు. పిల్లలు, పరుల సొమ్ము పాము వంటిది, పరుల సొమ్ముపై ఆశపడకూడదు అని చెప్తాడు. తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు తన తండ్రికి మన అరుణ్ అడుగుతాడు, నాన్న టీచర్ ఏమో పరుల సొమ్ము పాము వంటిది అన్నాడు, ఇప్పుడు పరులకు సొమ్ము కోసం మనం ఆశపడితే కదా తప్పు, అదే మనం ఆశపడకుండా అదే మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి మనం ఏం చేయాలి అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళ తండ్రి అరుణ్ను కూర్చోబెట్టి, నాన్న ఏదైనా మనల్ని ఎత్తుకొని వచ్చినప్పుడు దాన్ని మనం వెంటనే ఉపయోగించకూడదు, దాన్ని మనం ఒక 6 నెలలు ఉంచి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పటికీ వాళ్ళు రాకపోతే అప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఏదైనా 6 నెలల్లో మార్పు వస్తుంది. మనల్ని మనం మార్చుకోవడానికి లేదా మనలో మార్పు రావడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. సో ఇలా తన తండ్రి చెప్పడంతో ఉలిక్కిపడి అరుణ్ నిద్రలోంచి లేస్తాడు. ఇది జరిగింది. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అరే ఏం జరిగిందిరా, ఏంటి విషయం చెప్పరు అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అటు నుంచి, అరే మామ నువ్వేం టెన్షన్ పడకు, ఆ డబ్బుల తాలూకు వాళ్ళు అతను యాక్సిడెంట్లో చనిపోయాడంట, సో అతను వచ్చి కంప్లైంట్ ఇస్తే మన అకౌంట్లోంచి డబ్బులు వాళ్ళు కట్ చేసుకుంటారు, సో అతను కంప్లైంట్ ఇచ్చేది లేదు చేసేది లేదు, సో బ్యాంక్ కూడా డబ్బులు వేసాడు, ఆ డబ్బులు పోతే పోనీ వస్తే రాని, మన డబ్బులు కాదు కదా, నువ్వు హ్యాపీగా నీ పని చేసుకో మామ అని చెప్పేసి వాడు ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో చూద్దాం. మొదట
సుహాన్ వాళ్ళ అక్కని బావని మోసం చేయడం వల్ల ఇదంతా ఎలా జరిగింది అని వాళ్ళ బావ ఆలోచించినప్పుడు వాళ్ళ అక్క మీద డౌట్ వస్తుంది. ఇదంతా తన అక్క వల్లే జరిగిందని చెప్పేసి ఆలోచించి సుహాన్ వాళ్ళ బావ షాపుకు పోయి ఒక పురుగుల మందు తీసుకొచ్చి వాళ్ళ అక్కని ముందు చంపేద్దాం అనుకుంటాడు. కానీ కూతురు కోసం ఆలోచిస్తాడు. కూతురు అన్న భార్య అన్న తనకు చాలా ఇష్టం కాబట్టి ముగ్గురు కలిసి ఆ మందు ఆగేసి సూసైడ్ చేసుకుంటారు. దాని తర్వాత సుహాన్ పరిస్థితి ఏమైంది? రతి మందు కల్పిస్తుండే కదా, ఆ మందులో ఒక రకమైన ట్యాబ్లెట్లు కలిపేది అనమాట. దానివల్ల నెల రోజులు ఆమెతో సంసారం చేయడం వల్ల, ఆ నెల రోజులు ఈ ట్యాబ్లెట్లు వాడడం వల్ల అతను సుహాను మంచాన పడ్డాడు. ఇకపోతే రతి రక్షిత్ని నమ్మి ముంబై రావడం వల్ల ఏం జరిగింది? రతిని రక్షిత్ మోసం చేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రతి దిక్కుతోచని పరిస్థితుల్లో ముంబైలో ఉంది. వెనక్కి కూడా వచ్చే పరిస్థితులు లేదు. అక్కడ ఒక రెడ్ లైట్ ఏరియాలో తను సెటరేట్ అయిపోతుంది. దాని తర్వాత రక్షిత్ రతిని మోసం చేయడం వల్ల తన తండ్రి తన నెత్తి పగలగొట్టి తను చంపేస్తాడు. ఇప్పుడు తన తండ్రికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఆ డాన్గాడి చేతుల్లో వాడు దెబ్బలు కాసి ఉన్న డబ్బులన్నీ వాడుకు పోగొట్టుకుంటాడు. ఇక్కడ డాన్గాడి పరిస్థితి ఏమైంది? ఇంతమందిని మోసం చేయడం వల్ల డాన్గాడు యాక్సిడెంట్లో పోతాడు. అయితే తను చేసిన పనులకి డాన్గాడి దగ్గర ఉన్న సొమ్ము అంతా తన కూతురికి చెందాలని వాడు కోరుకుంటాడు. దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడుగా, పాపప సొమ్ము తన కూతురికి చేరకూడదని ఆ సొమ్ము అంతా మన అరుణ్ అకౌంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ అరుణ్ ఏం చేశాడంటే తను ఒక హైదరాబాద్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటాడు. ఈ డబ్బులు వచ్చే సంగతి పూర్తిగా వదిలేసి తన పని తాను చేసుకుంటాడు. 6 నెలలు పోయిన తర్వాత చెక్ చేస్తే ఈ డబ్బుకు గాను వడ్డీ పడతానే ఉంటుంది. అయితే తను నిర్ణయించుకుంటాడు, 6 నెలలు అయింది, ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించి వెంటనే భార్య పిల్లలతో ఊరు బయలుదేరి ఏదైనా మంచి పని చేయాలన్న ఆలోచనతో అప్పుడే అతనికి మైండ్లో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, ముసలి వాళ్ళని, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని వాళ్ళని అందరినీ పోగేసి ఒక పెద్ద బస్సు బుక్ చేసి వాళ్ళందరినీ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళాకు వీళ్ళందరినీ అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకెళ్దామని ప్రయాణంలో సంతోషంగా బయలుదేరుతుంటాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ₹1,00,00,000 ఉత్తరప్రదేశ్లోనే మొదలయ్యి తిరిగి కుంభమేళాకి అసలు ఎందుకు వస్తున్నాయంటే ఈ ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి రావడం వల్ల ఆ ₹1,00,00,000 మలినమైపోయాయి కదా. కుంభమేళాలో పొచ్చి స్నానం చేస్తే తన కంటిని మలినాన్ని తుడుచుకుందామని ఆ ₹1,00,00,000 తిరిగి కుంభమేళాకి వస్తుంది.